హాయ్ అండి. ఒక చిన్న తప్పు ఇంత నష్టం కలిగిస్తది అనుకోలేదు నేను. నేను ఇది స్ట్రాంగ్‌గా ఉండాలని తీసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పేమో అనిపిచ్చింది. రూ. 100లో గూడా ఇది దొరికిపోతుందండి. నాకు స్ట్రాంగ్‌గా కావాలని రూ. 220 పడింది నాకు. కానీ నష్టం మటుకు చాలా ఎక్కువే జరిగిందండి. అది ఏంటో మీకే చూపిస్తాను. ఆ రోజు ఊరెళ్ళినప్పుడు గూడా మా అబ్బాయి చేతికి కట్టుకొనే ఉన్నాడు. చూసే ఉంటారు వీడియోలో. 2 రోజులైనా వాపు తగ్గలేదు. ఏంటా అని చెప్పి ఎక్స్‌రే తీపిచ్చాము. తీపిస్తే షాకయ్యానండి నేనైతే. ఫ్రాక్చర్ అయింది. ఒక 4 డేస్ లేట్ చేశామని కూడా అన్నారు కట్టేసేటప్పుడు. అది నేను ఆ హుక్కు వన్ సైడ్ మా అబ్బాయిని పెట్టమన్నాను. అది బాగా స్ట్రెచ్ అవుతది గదండీ! అయితే ఇటువైపు హుక్కుకి పెట్టడానికి నేను లాగాను. అది నాకు ఆ హుక్కుకి పెట్టడానికి బలం సరిపోలా గబుక్కున వదిలేసాను. అది మా అబ్బాయి చేయికి తగిలింది. వాడు అక్కడి నుంచి లెగిసిపోయాడు అనుకున్నాను. వితిన్ సెకండ్స్‌లోనే జరిగిందండి ఇది. వాడు పెట్టాడు. నేను లాగి ఇటు పెడదామనే లోపే టక్కన మళ్ళీ వెనక్కెళ్ళి వాడి చేయికి తగిలింది. ఇదిగోండి యారో మార్క్ కనపడుతుందా మీకు? అక్కడ జరిగిందండి ఫ్రాక్చరు ముడుకు దగ్గర. చూపుడు వేలుకి. అది రైట్ హ్యాండు. మైల్డ్‌గానే ఉంది కానీ మీరు కట్టేపిచ్చుకోవాలండి. ఎందుకంటే రైట్ హ్యాండ్ కదా! పిల్లోడు తర్వాత ఇబ్బంది పడకుండా అన్నారు. అందుకని కట్టేపిచ్చాను. పెద్ద డిస్టెన్స్ కూడా లేదండి. ఈ హుక్ నుంచి ఆ హుక్కుకి పెట్టడానికే నాకు అయ్యింది. ఇది స్ట్రాంగ్‌గా అయితే ఉందండి. స్ట్రాంగ్‌గా ఉంది గానీ పిల్లలకి దగ్గరగా అయితే పెట్టొద్దండి. నా పరంగా ఇది రిక్వెస్ట్ అనుకోండి మీరు. పెద్ద పెద్దవాళ్ళు పిల్లలు కాదండి. ఇదేమవుతుందంటే కాస్త కదిలినా హుక్కు గ్యాప్ ఉంది కదండీ! కాస్త కదిలినా ఏమవుతుందంటే చటుక్కున ఊడిపోతుంది. అందుకని పిల్లలకి దగ్గరగా అయితే ఇది పెట్టొద్దు. ఇది నా రిక్వెస్ట్.